సో మీరొచ్చినటువంటి ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి ఎందుకు అమ్మాయిని పిల్ల సినిమాల్లోకి పంపించాలి అలా అయితే ఎలా అనేది పక్క సొసైటీయే కాదు మీ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా అంటారు కదా. ఆ టైంలో వాళ్ళకి ఫాదర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అసలు? ఎవరు మాట్లాడితే ఏంటి, మా అమ్మాయి అయితే నిప్పు లాంటిది, మాకు తెలుసు అది చాలు. ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి పని మాట్లాడడం మాత్రమే. అది మనం పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాము? ఏవైనా ఒకటి ఏదైనా చెయ్యకుండా దాని గురించి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనేవారు. మై మదర్ వాజ్ అన్ అడ్వకేట్, షీ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్. వెన్ షీ వాజ్ అ జూనియర్ ప్రాక్టీసింగ్ విత్ అ వెరీ ఎమినెంట్ లాయర్, అక్కడ కుళ్ళు పడతారు. ఆ ఆఫీస్లో మై మదర్ ఓన్లీ ఇస్ ద ఓన్లీ లేడీ. మిగతా వాళ్ళందరూ జెంట్స్. సారీ టు సే, ఇది అన్ని జెంట్స్ గురించి కాదు, కానీ ఒక లేడీగా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది మై మదర్. ఎక్కడైనా జడ్జి దగ్గర వెళ్తే 100% షీ విల్ గెట్ అన్ ఆర్డర్ అండ్ కమ్ బ్యాక్. ఎందుకంటే హోంవర్క్ చేసి అది చక్కగా ప్రెజెంట్ చేసి నీట్గా ఒక జడ్జికి నచ్చినట్టు మాట్లాడి ఆ ఆర్డర్ తీసుకొస్తుంది, పోస్ట్పోన్ చేయకుండా. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళని ద సీనియర్ లాయర్ యూస్ టు సే, నేర్చుకోరా నేర్చుకో, ఈ అమ్మాయి 2 పిల్లలు కన్ని ఇప్పుడు వచ్చింది, ఎలా చేస్తుంది నేర్చుకోరా, ఎదవాళ్ళరా అని చెప్పేవారు. వాళ్ళకి చాలా కుళ్ళైంది. సో దే స్టార్టెడ్ టాకింగ్ obscenely about my mother. Her senior is encouraging her. Why? ఎందుకు? Judge is giving order. Why? అన్ని obscene గా. మీకు అర్థం అవుతుంది కదా? ఆ టాలెంట్ అవన్నీ కాదు, ఇంకేదో రీజన్ ఉంది. లేడీస్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. సో నా ఇంట్లో నేను ఇది చూసాను. సో మై మదర్ వన్ డే ఏడుస్తూ వచ్చింది, వచ్చి మై ఫాదర్ దగ్గర చెప్పింది, ఐ విల్ నాట్ గో, రేపటి నుంచి నేను వెళ్ళను, నన్ను ఫోర్స్ చేయకండి, మానేస్తున్నాను, నాకొద్దు. ఇంత బూతలు విని నేను వెళ్ళాలి, ఇలాంటి నానా విధంగా మాటలు మాట్లాడుతున్నారు, అది తట్టుకొని నేను వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను అంటే మై ఫాదర్ సెడ్, నువ్వు వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి అది గెలుపవుతుంది. అవును కదా, నిజం అవుతుంది, నిజం అనుకుంటారు వాళ్ళు. నిజం వదిలేయండి, వాళ్ళకి అది గెలుపు అవుతుంది. నువ్వు రాకూడదే అనే వాళ్ళు అదంతా మాట్లాడుతున్నారు, ఇదంతా నీకు టార్చర్ ఇస్తున్నారు. నువ్వు ఓటమి ఒప్పుకొని ఇంట్లో ఉండపోతున్నావా, బయటకు వెళ్ళి గెలవపోతున్నావా అని అడిగారు. అలాంటి ఒక మగాడు ఎక్కడ దొరుకుతారండి? ఎగ్జాక్ట్లీ, ఒక మొగుడుగా అయినా ఒక ఫాదర్గా అయినా సేమ్ అలాంటి మోటివేషనల్ వ్యక్తి ఆయన. సో వెన్ 100% ఎలా పెళ్ళాన్ని నమ్మారు, అలా 100% నన్ను నమ్మారు, నా వెనక్కే ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా ఒక పెద్ద గాసిప్ వచ్చేసింది, ఇది ఎవరికీ తెలీదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో, ఆయనకి అప్పుడే 60 ఉంటుంది, నాకైతే 19. పెద్ద గాసిప్ వచ్చేసింది. దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు, నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు, ఎక్కడో లండన్లో సంథింగ్ అండ్ ఆల్. పెద్దగా అది అంటే ఇప్పుడులాగే అది ఇట్స్ నాట్ నిజం అని అవసరం లేదు. స్వరస్యంగా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్. అలా ఎవరైనా వచ్చి నన్నే అడుగుతున్నారు, పెద్ద నాకు సిఫారసు చేయండి, నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి అంతా అడుగుతున్నారు. ఎంత సిగ్గుగా ఉంటుంది నాకు, ఎంత సిగ్గుగా ఉంటుంది. ఆ టైంలో నా తోడు ఉన్నది నా ఫాదర్. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగా. సో నాకు దానివల్లనే పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు. మై మదర్ ఇస్ నాట్ లైక్ మై ఫాదర్, అంత బ్రేవ్ కాదు. షీ ఈజ్ అ లాయర్ కదా, ప్రతిరోజు అందరినీ కలిసి ఫేస్ చేస్తున్నారు కదా, షీ నోస్ హౌ పీపుల్ థింక్. సో ఇమ్మీడియట్లీ ఆ గాసిప్ రాగానే నాకు వెతకడం మొదలుపెట్టారు. 2.5 yearsలో పెళ్ళి.
చాలు చాలు నువ్వు నటించింది అల్లు లేకపోతే పెళ్లి కాదు. అవును కదా. సో ఏదైతే ముందు భయపడ్డారో, ఎవరైతే కామెంట్స్ చేస్తారనుకున్నారో అవన్నీ వచ్చేసరికి ఇంటి దాకా వస్తున్నాయి. దే కాన్ టేక్ ఇట్. ఇంకా ఆ టైంలో కాలేదు ఇంకా. అండ్ హస్బెండ్ వైఫ్ నుంచి ఎలా అనిపించింది అప్పుడు? దే డోంట్ కేర్. ఓ పెద్దరికం అంటే పెద్దరికం అండి. మనం ఎలా ఉన్నామో, మన మనస్తత్వం ఎలా ఉందో అలాగే మనం అవతల వాళ్ళని అనుకుంటాము. మా మైండ్లో చెత్త ఉందనుకోండి, అందరూ చెత్తగానే మనకు కనిపిస్తారు. మనం పెద్దరికత్వంతో ఉంటే అందరూ మనకి నిజాయితీతో కనిపిస్తారు. మా ఇన్లాస్ అయితే పెద్దవాళ్ళు. మా ఆయన అయితే ఈ సేవింగ్ లైఫ్స్, హీ డజంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం నా గురించి వాళ్ళకి తెలుసండి.